హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వెయిట్ లాస్ పౌడర్ గురించి. సో ఇంట్లోనే మనం వెయిట్ లాస్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చెప్తాను. దాని తర్వాత అది ఎలా యూజ్ చేయాలి అండ్ దానివల్ల యూజెస్ ఏంటనేది చెప్తాను. సో స్టార్ట్ చేసేద్దాం అయితే. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టార్టెడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెయిట్ లాస్ పౌడర్ అనేది కంప్లీట్గా న్యాచురల్గా తయారు చేసుకుంటామండి. అండ్ అన్నీ కూడా మనం ఇంట్లోనే ఉండే వాటితోనే యూజ్ చేసుకుంటాము. ఇవేంటంటే మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి, అలాగే మన గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏమైనా ఉంటే కూడా తగ్గిస్తాయి. సో ఇవన్నీ మనం యూజ్ చేసేవన్నీ కూడా మనకి ఒక మంచి యాంటీబయాటిక్స్లా పనిచేస్తాయి, అలాగే డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి, అలానే మన వెయిట్ లాస్ అవ్వటానికి కూడా సహాయపడతాయి అన్నమాట. సో అలాంటి ఇంగ్రీడియంట్సే మనం మొత్తం అన్ని ఇంట్లో ఉండేవే యూజ్ చేసి తయారు చేస్తాము. సో ఫస్ట్ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి కావాలనేది చూసొచ్చేయండి. దాని తర్వాత ఎలా యూజ్ చేయాలి, దానివల్ల యూజ్ ఏంటి అనేది చెప్తాను మీకు. ఓకేనా? సో వెళ్ళి చూసొచ్చేయండి. సో ఫస్ట్ బౌల్లో కొంచెం పసుపు తీసుకోవాలి. సో పసుపు అనేది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందండి. సో ఒబెసిటీ, ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది తీయడానికి ఉపయోగపడుతుంది. సో తరువాత జీలకర్ర అనేది మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి బాగా పనిచేస్తుంది. ఇది బాగా తెలుసు మనకి. సో జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాం. తర్వాత దాల్చిన పౌడర్ వేసుకుంటున్నాం, దాల్చిన చెక్క పౌడర్. సో ఇది కూడా మన వెయిట్ లాస్కి సంబంధించి చాలా చాలా మంచిది. సో మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఆ విషయం. సో దాల్చిన చెక్క తర్వాత పెప్పర్ పౌడర్ అనేది మనకి కొంచెం టేస్ట్ కూడా మంచిగా కొంచెం బాగా అనిపిస్తుందండి దీనివల్ల. అండ్ ఇప్పుడు జింజర్ పౌడర్ వేస్తున్నాను. సో బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసానండి. దాంట్లో విటమిన్ ఏ, సి, కే ఇలా చాలా హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో అది మెటబాలిక్ బూస్టర్ లాగా పనిచేసి మనకి హెల్త్ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో అలాగే లాస్ట్లో నేను కొంచెం జింజర్ పౌడర్ వేసాను. సో జింజర్ ఏంటంటే మనకి బయట దొరుకుతుంది పౌడర్, మీరు అలా తీసేసుకోవచ్చు. సో అది కూడా మనకి పొట్టలో డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ఆకలి వేయకుండా ఉండడానికి బాగా పనిచేస్తుంది, వెయిట్ లాస్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. సో ఇవన్నిటిని వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే, వెయిట్ లాస్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను మీకు. సో చూసారు కదండి, ఇది వెయిట్ లాస్ పౌడర్. యాక్చువల్గా దీన్ని వెయిట్ లాస్ పౌడర్ అని ఎందుకు పేరు పెట్టాను అంటే దీంట్లో మనం పసుపు యూజ్ చేసాము, అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. సో నేను క్వాంటిటీ ఒక 3-4 గ్లాసెస్ వరకు చూపించాను. మీరు క్వాంటిటీస్ అనేది చూసుకుని వేసుకోండి. అండ్ దానిలో ఏదైనా పడట్లేదు అని అనుకుంటే జాగ్రత్తగా ఉండండి. పసుపు కొంచెం వేడి చేస్తుంది. సో ఎక్కువ క్వాంటిటీ పసుపు యూజ్ చేయొద్దు, కొంచెం యూజ్ చేయండి. అండ్ మన బాడీలోకి అది వెళ్ళిన తర్వాత అది మనకి ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అండ్ జీలకర్ర కానీ ఇవన్నీ కూడా డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే దాల్చిన చెక్క, మెయిన్గా వెయిట్ లాస్ అనేసరికి దాల్చిన చెక్క మనకు ముందు గుర్తొస్తూ ఉంటుంది. సో దాల్చిన చెక్క మనం వెయిట్ లాస్ అవ్వడానికి, మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి, పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దీంట్లో యూజ్ చేసినవన్నీ కూడా డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి, ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తాయి, యాంటీబయాటిక్ లాగా పనిచేస్తాయి మన బాడీలోకి వెళ్ళిన తర్వాత. ఎప్పుడైతే మనం డైజెషన్ మంచిగా జరిగిందో, మన వేస్ట్ అంతా వచ్చేయడం వల్ల ఇది మనకి వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మెయిన్గా ఇది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మీరు ఎంటీ స్టొమక్తో దీన్ని తీసుకోవచ్చు. సో ఎలా యూజ్ చేయాలి అనేది చూడండి. సో ఒక గ్లాస్లో 1 టీ స్పూన్ అది వేసుకోండి. ఆ పౌడర్ మొత్తం ఏదైతే మిక్స్ చేసుకున్నారో 1 టీ స్పూన్ వేసుకున్న తర్వాత కొంచెం వామ్ వాటర్ వేసుకోండి. సో వామ్ వాటర్ అంటే కొంచెం మ్యాక్సిమం కొంచెం ఎక్కువ హీట్ ఉన్న వాటరే వేసుకుంటే మీకు, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ పాటు అలా పక్కన పెట్టేస్తాం, మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు మీరు అలా పక్కన పెట్టేసేయండి. కొంచెం హాట్ వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత 15 మినిట్స్ పెట్టాక మీకు అవి వామ్ వాటర్లో అవుతాయి. అండ్ ఏంటంటే ఆ పౌడర్ కూడా బాగా మిక్స్ అవుతుంది, కింద ఏమీ మీకు ఉండిపోకుండా పౌడర్ బాగా మిక్స్ అయ్యి ఆ వాటర్లో కలిసిపోతుంది. సో అందుకని చెప్పి నేను 15 మినిట్స్ పక్కన పెట్టమని చెప్పాను అనమాట మీకు. సో మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ మీరు పక్కన పెట్టేసుకోండి.
సో దానివల్ల ఏంటంటే పౌడర్ మొత్తం ఆ వాటర్ తీసుకుంటాయి. సో 10-15 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి మళ్ళీ స్పూన్తో మిక్స్ చేసేసుకుని తాగేయడమే. ఇది ఎంటీ స్టొమక్తో తాగాలి మ్యాక్సిమం. లేదు అనుకుంటే కనుక మీరు నైట్ డిన్నర్ మ్యాక్సిమం 6-7 కల్లా కంప్లీట్ చేసేసుకుని నైట్ మీరు నిద్రపోతున్నారు అని అనగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా తాగి మీరు నిద్రపోవచ్చు. సో రెండు మీకు వర్క్ చేస్తాయి అన్నమాట. సో మీ మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది, మీ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది, చాలా చాలా బాగా పనిచేస్తుంది, మీ వెయిట్ లాస్ని ప్రమోట్ కూడా చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చూడండి. సో చూసారు కదా, ఇది టోటల్గా మీకు ఒక 4 గ్లాసెస్కి వస్తుందండి నేను చూపించింది. సో ఒక టీ స్పూన్ మీరు యాడ్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వామ్ వాటర్లో అవి వేసుకుని ఒక 10 మినిట్స్ మీరు దాన్ని స్టిర్ చేసేసిన తర్వాత 10 మినిట్స్ క్లోజ్ చేసేసి ఉంచండి. దాని తర్వాత మళ్ళీ మీరు తాగడమే. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు చెప్పాల్సింది, మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారు అని అంటే కనుక, సో నేను ఆల్రెడీ డైట్ ప్రిపేర్ చేసుకుని నేను ఫాలో అవుతున్నాను. ఈ డైట్ అనేది మెయిన్గా నాకేమీ వెయిట్ లాస్కి సంబంధించింది కాదు, నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడానికి నేను ఈ డైట్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అంటే టైమ్స్లో తినటం కానీ, హెల్దీ ఫుడ్ కొంచెం ఇంక్లూడ్ చేయడం కానీ, ఇలాంటివి నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి నేను డైట్ని ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఈ డైట్ నేను చేస్తున్నప్పటి నుంచి నాకు చాలా లైట్గా అనిపిస్తుంది. ఫస్ట్ డే నుంచి నాకు డిఫరెన్స్ కనిపించింది. బట్ నేను అట్లీస్ట్ నేను కొన్ని రోజులు యూస్ చేసి కొన్ని రోజులు నాకు బాగా అనిపించింది, నాకు హెల్త్ ఇష్యూస్ కూడా ఏమి రావట్లేదు వీటి వల్ల అని అనిపించినప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. అండ్ కొంతమందిని ఇన్స్టాగ్రామ్లో కూడా యాడ్ చేశాను ఈ డైట్ గ్రూప్లో. అందరినీ యాడ్ చేయలేదు ఎందుకంటే చాలామంది అడిగారు నన్ను యాడ్ చేయండి అని. బట్ నాకు ఇన్స్టాగ్రామ్లో అలా యాడ్ చేయడానికి కొంచెం కుదరట్లేదు అనమాట. ఒక్కొక్కరిని చూసుకుని యాడ్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఇంక అందరినీ యాడ్ చేయలేదు, జస్ట్ ఒక 40 మెంబర్స్ వరకు యాడ్ చేశాను. సో వాళ్ళైతే ఫాలో అవుతున్నారు నాతో పాటు. అండ్ ఈ డైట్ కొంచెం ఈజీ అని చెప్పచ్చు, కొంచెం కష్టం అని కూడా చెప్పచ్చు. సో ఈ డైట్ గురించి నెక్స్ట్ వీడియోస్లో నేను ష్యూర్గా చెప్తాను. నేను డైట్లో ఈ వెయిట్ లాస్ పౌడర్ని కూడా తీసుకుంటున్నాను. సో అది నేను మీకు చెప్తున్నాను అనమాట, ఈ రెమెడీ. అంటే ఇంకా నేను ఈ వెయిట్ లాస్ పౌడర్ గురించి మా గ్రూప్లో చెప్పలేదు, ఎందుకంటే అది మళ్ళీ చెప్పడం ఇదంతా కష్టం కదా. ఒకసారి వీడియో చేసిన తర్వాత చూపించి వాళ్ళని కూడా వాడమని చెప్దాము అని అనుకున్నాను అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ నేను కొంచెం వామ్ వాటర్లో తీసుకుంటున్నాను. అండ్ నా పొట్ట చాలా లైట్గా అనిపిస్తుంది అనమాట ఇది తీసుకున్నాక. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు. డైట్ చేయటం వల్ల నేను ఎక్కువసేపు ఫాస్టింగ్ పీరియడ్లో ఉంటాను. సో దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా నాకేం అనిపించలేదు అనమాట. సో చాలా బాగా అనిపించింది తాగిన కొన్ని రోజుల్లోనే. సో మీకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. బట్ ఈ పౌడర్ వల్ల మొత్తం వెయిట్ అంతా లాస్ అయిపోతారు అనేది మాత్రం నా ఇంటెన్షన్ కాదు. దీంతోపాటు మీరు హెల్దీ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది, హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు అట్లీస్ట్ ఒక 20-30 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ని చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు పాటిస్తే, దాంతో పాటుగా ఇది తాగితే మీకు హెల్త్ పరంగా ప్రాబ్లం రాదు, అలాగే మీ డైజెషన్ ఇంప్రూవ్ అవటం వల్ల మీ వెయిట్ని కూడా లాస్ అవ్వగలుగుతారు అనమాట. సో ఇది దీన్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి. అండ్ డైట్ గురించి అయితే నేను షూర్ 100% షూర్గా నేను ఒక 1 వీక్ లోపలనే మీకు వీడియో తీసుకుని వస్తాను. ఎంత హెల్దీగా ఉంటున్నాను అనేది నాకు అర్థమైపోతుంది, అప్పుడు నేను మీకు చెప్తాను. సో జస్ట్ 2-3 డేస్లోనే నేను మీకు చెప్తే దానివల్ల మీకేం యూజ్ ఉండదు. సో మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు కదా. సో అందుకని ఓకే. సో ఇదనమాట ఈ వెయిట్ లాస్ పౌడర్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మనం లెమన్ ఇవన్నీ వేసుకుని తాగుతాం కదా, దాని బదులు ఈ పౌడర్ వేసుకుని తాగేసేయండి. చాలా మంచిగా పనిచేస్తుంది. సో ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ని నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అట్లీస్ట్ 1 మంత్ కంటిన్యూస్గా ఇది తాగండి. తాగుతూ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ ఇవన్నీ మెయింటైన్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సో ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టాటా, బై బై, సీ యూ.
అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ యూస్ఫుల్ అవ్వాలని కూడా అనుకుంటున్నాను. అందుకే ప్రతి వీడియోలోనూ ఇది మ్యాక్సిమం యాడ్ చేసి జస్ట్ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అనమాట. అదే ఏంటి అంటే టాయిలెట్ సీట్ శానిటైజర్ అనమాట. సో దీని గురించి మీకు తెలుసో లేదో నాకు తెలియదండి. జనరల్గా మీకు శానిటైజర్స్ గురించి తెలిసే ఉంటుంది, దేనికి యూజ్ చేస్తాము అనేది. ఈ టాయిలెట్ సీట్ శానిటైజర్, సో మీకు పేర్లోనే ఉంది కదా టాయిలెట్ సీట్ శానిటైజర్ అంటే టాయిలెట్ సీట్ ఉంటుంది కదా, ఆ సీట్ పైన యూజ్ చేసే శానిటైజర్ అనమాట. సో అక్కడ మెయిన్గా ఎక్కువ జర్మ్స్ అనేవి మనకు వచ్చేస్తూ ఉంటాయి. సో అక్కడి నుంచి ఎక్కువ బ్యాక్టీరియా అనేది మనకు వస్తూ ఉంటుంది. దానివల్ల మనకి చాలా డిజీజెస్ అనేవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడైనా బయటే కాదండి, మీ ఇంట్లో కూడా మెయిన్గా టాయిలెట్ సీట్ శానిటైజర్ యూజ్ చేయడం మర్చిపోకండి. పర్టికులర్గా ఎవర్టీన్ టాయిలెట్ సీట్ శానిటైజర్ని యూజ్ చేయండి. సో మీకు ఇది అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది అండ్ చాలా చాలా హైజీనిక్గా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఎవర్టీన్ టాయిలెట్ సీట్ శానిటైజర్ని ట్రై చేసి చూడండి.